బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినిమా నటుడు నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు కూల్చివేతలకు ప్రారంభించారు. అయితే ఈ రోజు ఉదయాన్నే కూల్చివేతలను ప్రారంభించారు. మాదాపూర్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ చెరువును ఆక్రమించి అక్రమంగా నిర్మించారని ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. ఇక చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారని చెప్పారు. తుమ్మిడిహట్టి చెరువును కబ్జా చేసి నాగార్జున దీనిని నిర్మించారని ఎప్పటి నుంచో ఫిర్యాదులైతే ఉన్నాయి. ఇక దాదాపు 3 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఈ ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని చెప్తున్నారు. అయితే హైడ్రా ఉన్నతాధికారులకు ఇటీవల ఫిర్యాదులు అందటంతో పాటుగా జనం కోసం సంస్థ తగిన ఆధారాలు ఇవ్వటంతో అధికారులు దీనిని కూల్చివేత పనులను ప్రారంభించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాము, చెప్పండి. హీరోకి సంబంధించిన నాగార్జునకి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ అయితే కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చాక కేసీఆర్ కుటుంబము, టీఆర్ఎస్ నేతలు వారికి అనుకూలంగా వారు ఉన్న వాళ్ళు గత 10 ఏళ్ల కాలంలో చేసిన అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన హైదరాబాద్లో గత ప్రభుత్వం మద్దతుగా సాగిన అక్రమ కట్టడాలకు సంబంధించిన పైన స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో అక్రమాలను తొలగించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని హైడ్రా వింగ్ దూకుడు పెంచిందని చెప్పవచ్చు. అక్రమ కట్టడాలకు సంబంధించిన ఎక్కడెక్కడ ఉన్నాయి అని గుర్తించి వెంటనే కూల్చివేస్తుంది. దీనిలో భాగంగానే ఇన్కన్వెన్షన్ కు సంబంధించింది పైన కూడా కాంగ్రెస్ దృష్టి ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. ఇప్పుడు అక్కడ మనం చూస్తుంటే భారీ ఎత్తున పోలీసులను అట్లాగే పొక్లైన్లకు సంబంధించినవి ఉన్నాయి. గతంలో దీన్ని ఎన్నోసార్లు ప్రభుత్వాలు దృష్టి పెట్టినప్పటికీ కూల్చివేయాలని అక్రమంగా కట్టారని ఎన్కన్వెన్షన్ సంబంధించింది కూల్చివేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కూల్చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ అప్పట్లో నాగార్జున దాన్ని కేసీఆర్ తోని మమేకమై దాన్ని ఆపినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చెరువు ఉన్న ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది. మొత్తానికి ఎన్కన్వెన్షన్ అనేది భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఉన్న గవర్నమెంట్ భూమి. అది ఆ భూమికి సంబంధించి కూల్చడానికి రేవంత్ రెడ్డి ఒక కమిటీ, హైడ్రా కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి కూల్చడానికి సంబంధించింది ఇప్పుడు మనకు అక్కడ భారీ ఎత్తున పోలీసులు కూల్చివేయడానికి కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. దీనిలో ఉంటే కొందరు సెలబ్రిటీలు కూడా అక్రమంగా నిర్మించిన కట్టడాల మీద కూడా హైడ్రా దృష్టి సాధించినట్లు తెలుస్తుంది. ఇందులోనే అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ సెంటర్ కూడా ఉన్నట్లు వార్తలు కూడా గతంలో చాలా వచ్చాయి. ఈ ఎన్కన్వెన్షన్ మీద ఎప్పటి నుంచో వివాదాలు కూడా ఉన్నాయి. తుమ్మడిహట్టి చెరువులో 3 ఎకరాల 30 కుంటలకు సంబంధించింది ఆక్రమించింది ఎన్కన్వెన్షన్ సెంటర్ అని ఆక్రమించుకొని నిర్మించారని కూడా తెలుస్తుంది. హైడ్రాకు ఎప్పటి నుంచో ఫిర్యాదులు కూడా వచ్చాయి. అట్లాగే ఎన్కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ కు జనం నుంచి ఫిర్యాదులు అందడంతో దీని నేపథ్యంలోనే ఎన్కన్వెన్షన్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఆక్రమించిన ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు ఉన్నాయో వాటి అన్నిటిని కూల్చే ప్రయత్నం జరుగుతుంది. దీనిలో భాగంగానే మధ్యకాలంలో చాలా మేరకు ఆపే ప్రయత్నం కూడా జరిగింది. అట్లాగే దీని మీద దృష్టి సారించింది అక్రమ కట్టడం పైన ఆగడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేసుకున్నాయి. ఏది ఏమైనప్పటికీ నాగార్జున గతంలో ప్రభుత్వం అధినేతలకు సన్నిహితంగా మెలగడం ద్వారానే ఎన్కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించి ఇబ్బంది రాకుండా చూసుకున్నారని ఆ సంస్థకు సంబంధించిన అనేక ఆరోపణలు కూడా వచ్చినాయి. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక పెద్ద సెలబ్రిటీకి చెందిన ఎన్కన్వెన్షన్ సెంటర్ ను కూల్చే ప్రయత్నం సాహసం చేస్తున్నది అన్నది ఒక ప్రశ్నగా, అంటే మనకు ఒక పబ్లిక్ లో చూసుకుంటే పెద్ద సాహసమే అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనా హైదరాబాద్ లో చాలా చెరువులను, చాలా ప్రభుత్వ ల్యాండ్స్ ను, చాలా అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ను, చెరువులను అన్నిటినీ గత ప్రభుత్వంలో ఉన్న సన్నిహితంగా నాయకులు కానీ అంతకన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న బడా లీడర్స్ కానీ మొత్తానికి హైదరాబాద్ ను ఆక్రమణ హైదరాబాద్ గా మార్చారు. ప్రభుత్వ ల్యాండ్ ఎక్కడ ఉంటే అక్కడ డేగల్లాగా ఆలిపోయి
భూములను ఆక్రమించుకోవడం జరిగింది అనేది రేవంత్ రెడ్డి గుర్తించి ఇప్పుడు ఆ చెరువులకు సంబంధించిన పరిరక్షణ పేరుతో పర్యావరణంని పరిరక్షిస్తే ప్రజలు సంతోషంగా ఎట్లా ఉండగలుగుతారు అనే ఉద్దేశంతో దీనికి సంబంధించి ఈ రోజు ఈ చెరువు ఎన్కన్వెన్షన్ పైన 3 ఎకరాలకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ ను ఈ రోజు కూల్చే ప్రయత్నం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము.